సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషత్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ప్రసంగంలో ఈరోజు 39వ ప్రసంగం చేస్తున్నారు. ఉపనిషత్తులలో ఈశావాస్యోపనిషత్తు గురించి ఈరోజు ప్రసంగిస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదాలు. ఓం తత్సత్. ఓం గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సర్వగురుభ్యో పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, మనం ఈశావాస్యోపనిషత్తును గురించి చర్చించుకుంటున్నాము. అందులో మొట్టమొదట శాంతి మంత్రము చేత ప్రారంభించినది ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఈశావాస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగతు తేన త్యక్తేన భుంజీత మాగ్రధ కస్య స్విద్ధనం. ఈ సర్వ జగత్తంతా, ఏ జగత్తైతే ఉన్నదో అది అంతటా కూడా ఈశావాస్యము, ఈశ్వరుని చేత కప్పివేయబడవలను, ఆచ్ఛాదించవలను, ఈశ్వరమయము చేయవలను. ఉన్నది అంతా కూడా ఈశ్వరుని చేతనే, ఈశ్వర భావంతోనే ఉండవలను. తేన త్యక్తేన భుంజిత, అందువలన త్యాగము చేసి, త్యాగ బుద్ధితో ధనేషణ, దారేషణ, లోకేషణ, ఈ ఏషణాత్రయమును అంటే ఈ కోరికలను ధనము మీదను, సతిసుతుల మీదను, లోకములో పేరు ప్రఖ్యాతులు కావాలన్నటువంటి కోరికలను వదిలివేసి, త్యక్తేన అనే పదమునకు త్యాగం చేసి, భుంజీత పాలించుకునుము, రక్షించుకో, నిన్ను నీవు నీ ఆత్మను రక్షించుకునుము. మాగ్రధ కస్విద్ధనం, ఇతరుల ధనమును నువ్వు కోరవద్దు. నీ ధనమైనా సరే, ఎవరి ధనమైనా సరే, లేదా అది నీకు చెందినటువంటి ధనమునైనా కూడా నువ్వు కోరుకొనకూడదు. నువ్వు ఆ ధనమునకు ధర్మాధికారివేను, ధర్మకర్తవేనని మనకు ఈ మంత్రములో మనము చర్చించుకున్నాము. అంటే ఈ మంత్రములో జ్ఞాననిష్ట కలిగినటువంటి వారికి ఏ విధంగా త్యాగబుద్ధి కలగాలనో, త్యాగబుద్ధిని కలిగి ఉండవలనో, త్యాగే నైకే అమృతత్వ మానసు అనే త్యాగం వల్ల అమృతత్వాన్ని పొందుతారు. దీనిలో ఈ మంత్రములో మనము గమనించినట్లయితే ఈశ్వరీయ వ్యవహారము అంతా కూడా ఈశ్వరమయము. ఈ జగత్తంతా కూడా ఈశ్వరుని చేత కప్పివేయబడను కాబట్టి, ఆచ్ఛాదింపవలను కాబట్టి ఇది ఈశ్వరమయము. జగత్తు కనిపిస్తున్నది కదా, అది ఏమిటి అని అనుకో అవసరము లేదు. అందుకనే నిధాగుడు నామయోగీంద్రుడు పోయి ఆ నిదాగో నా ఋమహర్షి దగ్గరికి పోయి ఆయన
ఈ భ్రమను గురించి నివృత్తి చేస్తాడు. ఎట్లంటే కనక రుచిక దర్శనేన కారణాద్ భిన్న జగత సత్యత్వ భ్రమో నివృత్త. కనక రుచిక దర్శనేన, మనం ఇది వరకు రజ్జు సర్పము ఇవన్నీ కూడా తెలుసుకొని ఉన్నాము. కనక రుచిక దర్శనేన అంటే ఆభరణములలో కుండలములు అని ఉంటాయి, చెవులకు పెట్టుకు. అట్టనే ఈ కారణమైనటువంటి బ్రహ్మ కంటే కార్యరూపము దాల్చినటువంటి ఈ జగత్తు వేరు. జగత్ అనేది ఉన్నట్లు కనిపిస్తున్నది కానీ అది సత్యం కానేరదు. ఎందువలనంటే ఏ కారణం ఎవరైతే ఉన్నారో, ఏ బ్రహ్మ అయితే ఈ జగత్ సృష్టికి కారణమో దానికంటే ఏ కారణ రూపమైనటువంటి బ్రహ్మ కంటే ఈ కార్యరూపమైనటువంటి జగత్తు భిన్నము కాదు, వేరే కాదు. అది ఎట్లా అని మనము ప్రశ్నించవచ్చు. అందుకనే చెప్తున్నారు కనక రుచిక దర్శనేన. అంటే కనకము బంగారు, మనం బంగారు ఆభరణాల గురించి అంతా బంగారు షాపుకు చాలా ఆభరణాలు ఉంటాయి కదా, వాటి నామ రూపాలన్నీ వదిలిపెడితే ఇవి కుండలములు, ఇది గాజులు, చెవి ప్రోగు లేదా ముక్కు పుడకలు, వడ్డానము, ఇట్లా రకరకాలైనటువంటి నామము రూపము రకరకాలైనటువంటి ఆభరణాలు ఉన్నప్పటికీ అందులో దేని చేత తయారు చేయబడింది? అది కనకం బంగారు చేతనే తయారు చేయబడింది. ఆ విధంగా బంగారు సత్యం కానీ ఈ ఆభరణాలు మళ్ళా కరిగించేసేస్తే మళ్ళా కనకం అవుతుంది. ఆ విధంగా ఈ నామరూపకమైనటువంటి నగలు ఏ విధంగా అవి ఉత్పత్తి చేయకముందు లేదు ఆ కుండలము లేదా ఆ ముక్కు పడక కానీ ఇంకొక ఆభరణం కానీ ముందు లేదు, తరువాత అది లైవ్ చెందిన తర్వాత కూడా లేదు. అంటే దాన్ని కరిగించి వేసామనుకోండి, ఇంకొక నగ తయారు చేసుకోవాలని మన వాళ్ళు చాలా మంది ఉన్న బంగారుని కరిగించేసి ఇంకొక కొత్త నగ వాళ్ళకి ఇష్టమైనటువంటి చేసుకుంటారు. ఇష్టమైనటువంటిది ఏంది? ఇక్కడ ఇన్ని రకాలైనటువంటి ఆభరణాలకు కారణం ఏదంటే ఈ బంగారు. కానీ అట్లా సత్యమైనటువంటి నిత్యమైనది అక్కడ బంగారు ఏ విధంగానో ఆ విధాన ఆ రీతిగా ఆ ప్రకారముగా ఈ జగత్తుకు కారణము సత్యం ఎవరంటే బ్రహ్మ. అక్కడి నుంచి ఈ జగత్తు పుట్టినది. కాబట్టి ఈ జగత్తంతా కూడా ఏ విధంగా ఉంది? నానా ఆకారాలతో, నానా పుట్టలు చిట్టులతో, రూపాలతో ఉన్నది. ఇవన్నీ ఎప్పుడైతే సత్యాన్ని తెలుసుకుంటాడో, గురూపదిష్ట జ్ఞానం ద్వారా ఈ కనిపించుతున్న ఈ జగత్తంతా కూడా మిథ్యారూపము కానీ సత్యమైనటువంటి వస్తువు ఆ బ్రహ్మని తెలుసుకుంటాడో, అటువంటి భ్రమను నివృత్తి చేసుకున్న తర్వాత ఇదంతా బ్రహ్మని ఎప్పుడైతే తెలుసుకుంటాడో, ఎప్పుడైతే అటువంటి జ్ఞానాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుంటా అతనికి తేన తెక్తేన భుంజీత. ఆ కారణంగానే ఆయన అన్ని కూడా త్యజించవేయాలి, త్యాగం చేయాలి. ఏం త్యాగం చేయాలన్నాము మనము? పుత్రేషణ, ధనేషణ, లోకేషణ అంటే పేరు ప్రతిష్టలు ఎన్ని నాకు అక్కరలేదు. మా గ్రద నువ్వు కోరవద్దు. కస్విద్ధనం ఎవరి సొత్తు అయినా కూడా అవసరం లేదు అనే భావనలో ఉంటాడు. ఇది ఎందువల్ల? అంతా ఈశ్వరమయం చేసినప్పుడు ఈ ధనం కూడా ఎవరిది? ఆ ఈశ్వరుని యొక్క సొత్తేను. ఈ సొత్తంతా కూడా ఈ జగత్తులో ఉన్నదంతా కూడా ఈశ్వరుడికి సంబంధించినది. కాబట్టి నువ్వు ఇతరుల ధనాన్ని, నీ ధనాన్ని అయినా కూడా లోభంగా ఉండకూడదు అని మంత్రము ఉపదేశిస్తూ, దీనిలో మనం ఈశ్వరీయ వ్యవహారం అంటే త్యాగం చెప్పాం. లోభం అనేది ఉండకూడదు,
ఈ దృశ్య మాత్రమును నానా రకాలుగా కనిపించినటువంటి దృశ్యాలంతా కూడా ఈశ్వర భావనగా చూస్తాడు. వేరే విధంగా చూడడు. అంటే ఆ పరమాత్మ భావనతో చూస్తాడు. అంటే ఇది చెట్టు గాని, పుట్ట గాని ఇవన్నీ అట్లా ఏ విధంగా అయితే ఆ బంగారు నగలలో ఉన్నటువంటి బంగారణమైన చూస్తామో ఆ విధంగా ఉన్నది ఈశ్వరుడు ఒక్కడనే సర్వత్ర సమదర్శన ఈశ్వరునిగా భావిస్తాడు. కాబట్టి ఈ దృశ్యము అట్టే సుఖం రానిండి, దుఃఖం కలగనిండి, మిత్రులు నుండి శత్రువులను చూడండి, ఎవరైనా కూడా ఒకటే భావన, అంతా ఈశ్వరుడే. మనిషి గాని, పక్షి గాని, కుక్క గాని శునిచైవ స్వపాకేచ పండిత సమదర్శన. అది ఒక కుక్క కానివ్వండి, కుక్క మాంసం తినేవాడు కానివ్వండి, ఆయన చెప్తాడు కదా భజ గోవిందములో, ఎవరిని నన్ను తొలగమంటున్నావా, ఈ శరీరాన్ని తొలగమంటున్నావా, పక్కకు పొమ్మన్నప్పుడు ఆదిశంకరాచార్యులకు ఎప్పుడైతే అప్పుడు ఓహో ఇది ఈశ్వరుడే అని తెలుసుకున్నాడో, అట్లా అందరూ మనం చూసినటువంటి సర్వ జగత్తంతా ఈశ్వరమేగా ఉండాలి. ఏయోపాధి రహిత వ్యవహారం అంటే అనాసక్తి కలిగి ఉండాలా, అనవసరమైనటువంటి విషయాలలో కూడా జోక్యం అనేది ఉండకూడదు, విడవదగాల, అన్ని పట్టించుకొని అనే నీ మనసు పాడు చేసుకోకుండా ఈశ్వర తత్వాన్నే పట్టించుకోవాలి. అంటే అనాసక్త వ్యవహారం వల్ల ఈ ప్రపంచమంతా కూడా మిథ్యా స్వరూపం కాబట్టి దీని తను ఏదేదో ఈ ప్రపంచ వ్యవహారికములో మోసాలు చేయడము, లేదా పాపపు కృత్యాలు చేయడము, పన్ను ఎగ్గొట్టడము, లేకపోతే ఇంకొక రకాలైనటువంటి అవన్నీ తనకు అనుకూలంగా మలుచుకున్నటువంటి చేయవద్దు. ఏది ఇచ్ఛా ప్రారంధమో హరిచ్ఛా ప్రారంధము వల్ల భిక్షాటనైనా చేయొచ్చు, కానీ ఈ విధంగా స్వార్థంగా ఉండకూడదు అని ఉపదేశించుతున్నారన్నమాట. ఏది దొరికితే అది ఎదురుచ్చా లాభ సంతుష్ట, ఏది లభ్యమైతే దానితోనే తృప్తి పడతాడు. ఆ భిక్షాటనలో ఏ వస్తువు ఇస్తే, లేకపోతే ఏ ఆహారం ఇస్తే దానితోనే నతు యాచ్యతాం స్వాద్వన్నం నతు యాచ్యతాం. కాబట్టి ఆ విధంగా దొరికిన దానితో సంతృప్తి పడాలి ఈ యొక్క అని చెప్పుకొచ్చారు. అట్టే సదనుకూల వ్యవహారంలో అన్నదానం చేయండి. మీరు ఇతరులకు ఒక పండో ఫలమో మీ దగ్గరకు ఉన్నటువంటి ఏదైనా కూడా ఆకలి తీరిస్తే, అన్నార్తులు అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, కాబట్టి అట్లా చేయండి. రోగం వచ్చిన వాళ్ళకు వైద్య సహాయము, మందులు ఇవ్వడము, చలికాలంలో ఉండే వాళ్ళకి కంబళ్ళు, లేకపోతే ఒక వస్త్రదానం కానీ ఇటువంటివన్నీ చెయ్యాలి. ఎవరిని హింసించకూడదు. మా హింస, ఎవరిని కూడా హింస అనేది ఉండకూడదు. సర్వజీవులు అతని సంతానమను మాట నెమ్మదిలో మీరు నమ్మరయ్యా, వలదు రాక్షసాహారము భరతపుత్రులార మీ దివ్య భరతపుత్రులార మీ భాగ్యమదియు. కాబట్టి ఈ దీనిలో హింస అనేది ఉండదు. అట్లనే చిదనుకూల వ్యవహారం. ఇప్పుడు కొంతమంది చదువుకుంటా ఉంటారు, ఆ చదువుకునే వాళ్ళను నువ్వు ప్రోత్సహించు, అంతేగాని మేము చదువుతా ఉన్నారని చెప్పి ఏదో తర్కము ఉంటారు, అంటే వాదించే దానికోసమే. అంటే ఆ వాదోపవాదాల వల్ల ఈ తప్పుదారిని పట్టిస్తుంది ఆ తర్కం కూడా. కాబట్టి అక్కడ జాగ్రత్తగా ఉండండి. అట్లనే ఈ కొంతమంది చదవమన్నారని కామసూత్రాలు, భావకళ ఇవన్నీ కాదు, చదవవలసినటువంటి సద్విద్యను నేర్చుకో అని ఈశ్వర ప్రణిధానము, తరువాత కొంతసేపు కొన్ని సద్గ్రంథ పఠనము ఇవన్నీ చేయాల. అంటే వ్యాకరణము, ఆ భాషకు సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటే కొన్ని అర్థాలు అవన్నీ తెలుస్తాయి. అట్లనే మంచి శాస్త్రాలు, సద్గ్రంథ పఠనము,
ఒక పుస్తకం చదివితే పుస్తకం చదివే అలవాటు పెట్టుకోవాలని, అట్లనే చదువుకునే వాళ్లకు ఏదైనా పేద విద్యార్థులు అటువంటి వాళ్లకు నువ్వు ఇతోధికమైనటువంటి ధన సహాయం చేయి, స్టైపెండ్ ఇస్తా ఉంటారే, అట్లా అంటే ఆనంద అనుకూల వ్యవహారం. ఆనందో బ్రహ్మ దివ్య జానాత్. అందరూ ఏమి కోరుకుంటారు? ఎవరైనా దుఃఖం కోరుకుంటారా మీరు? మనం ఎవరన్నా కోరుకుంటామా? లేదు. నేనేం ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలా, సంతోషంగా ఉండాలా. ఆనందో బ్రహ్మ అంటే ఆనందము సచ్చిదానందము, సత్తు చిత్తు ఆనందం అనేది బ్రహ్మస్వరూపం కాబట్టి, నీ ఆత్మస్వరూపము, నీ నిజస్వరూపం కాబట్టి, ఆనందం నిజస్వరూపం కాబట్టి దానినే కోరుకుంటారు. ఎవరు నేను కష్టపడాలా, నేను దుఃఖపడాలని ఎవరు కోరుకోరు. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని జీవులు కూడా, అన్ని జీవులు, మనుషులు కానీ, ఒక ప్రాణి, ఒక చీమలు కానీ, ఒక చిన్న కీటకములుగా అన్ని సుఖంగా నేను ఆనందంగా ఉండాలని కోరుకునే విధంగా నువ్వు ఈ ప్రపంచములో నీవు ఆనందంగా ఉంటూ, ఉల్లాసంగా ఉంటూ, ఇతరులకు కూడా ఆ విధంగా నువ్వు సుఖాన్ని కలిగే విధంగా వ్యవహరించాలి. అంతేకాకుండా అద్వయానుకూల వ్యవహారం, రాగద్వేషములు లేకుండాట. వీరంటే ఇష్టము, వారంటే ఇష్టం, విరోధం, ఇటువంటి భావాలు ఉండకూడదు. సమరసతను కలిగి ఉండుట, సర్వత్ర సమదర్శన, ఆత్మౌపన్యేన దర్శన. భగవద్గీతలో చెప్పినారే, నిన్ను నీవలే చూసుకుని, ఇతను నా మిత్రుడు, నా బంధువు, నా ప్రాణమిత్రుడు అని చెప్తారు. మిత్రుని వల్లే చూసుకో, అది కాదయ్యా. నువ్వు ఆత్మౌపన్యేన, నీవలే, నీ ఆత్మ అయితే నీ ఆత్మ వాళ్ళే నీ ఆత్మౌపన్యేన, ఆ మాదిరి నువ్వు చూసుకోవాలని తెలియజేస్తూ ఉన్నది మన ఈశావాస్యోపనిషత్తు. కాబట్టి భేదభావము, తరువాత ఇతను నా దగ్గర పనిచేసేవాడు, నేను యజమాని అనే భావన లోక వ్యవహారంలో ఉన్నా కానీ, బయటికి మాత్రం, లోపల మాత్రం నీ అంతర్గతములో అందరిని కూడా సమత్వంలో, సమభావములో చూడాలి. ఇవి కొన్ని విదేశాలలో అయితే పనివాడు లేదు, యజమాని లేదు. యజమాని ప్రైమ్ మినిస్టర్ కూడా, యూకేలో ప్రైమ్ మినిస్టర్ కూడా ఆయన ఆ పదవి దిగిపోయినప్పుడు ఆయన సామాన్లన్నీ మోసుకొని పోయేది మనం టీవీలో చూస్తూ ఉంటాము. అట్లనే ఎవరి పని వాళ్ళు చేసుకోవాలి అనేది ఆ దేశాల నుంచి కూడా మనము నేర్చుకోవాలి. అంటే ఇది వరకు కూడా ఎవరి పని వాళ్ళు చేసుకునేవారు. ఇక్కడ కూడా క్రమేణా రాజ్యాధి పాలన, ఇంకొకరు నేను ధనాకాంక్ష, నేను ధనవంతుణ్ణి, నా దగ్గర ఇంతమంది ఉండాలి, ఈ సర్వెంట్స్ అంతా సేవకులు అనే భావాలను మంచిది కాదు. సర్వత్రా కూడా సమదర్శనము చేయాలి అనే విధానములో మనకు ఈ ఉపనిషత్తు సమరస భావన, అందరిలో సమత్వాన్ని చూడు. ఇప్పుడు అందరి శరీరంలో ఉండేది ఆ రక్తం అనే, మనం అమృత బిందోపనిషత్తులో కూడా గోవుల్లో ఎన్ని రకాలున్నా అక్కడ ఉన్నటువంటి దాని నుంచి లభించే యొక్క ఏకత్వాన్ని ఎలా మనం తెలుసుకున్నామో ఆ విధానములో ఇక్కడ మనం అందరూ ఒకటే అనే భావం అంటారు చూడండి. కొంతమందిని లోపలికి, కొంతమందిని బయటికి అనేది లేకుండా అందరూ సమతా భావన అనే దానికి మనము పాటుపడాలి, అలా చేయాలి. కాబట్టి ఈ ఉపనిషత్తు మంత్రాన్ని మనం తెలుసుకుని, నిరభిమాన వ్యవహారం, అభిమానం ఉండదు. ఒకరు ఎవరైనా ఈయన ఏదో ప్రవచనం చెప్పాడు అని ఒక పూలమాల ఇస్తే ఆహా అని పొంగి ఉప్పొంగిపోడు. నిందిస్తే నిందాస్తుతులకు సమానంగా చూస్తూ ఉంటాడు. అంతే, లేదు నన్ను నిందించాను, రాజకీయ నాయకులు నీ మీద పరువు నష్టం దావేస్తాను, నేను కోర్టుకు పోతాను ఇన్ని రోజులు అని అంటారే, అట్లా చేయరు ఈ జ్ఞాని. ఏదో అన్నారు దాన్ని పట్టించుకోకూడదు అని అట్లా దులిపేసుకుంటా పోతా ఉంటాడు అనమాట. అట్టే దుష్ట భావాలు ఏమన్నా వస్తే, ఈ మన మీద తేలు పెడితే అట్లా దులిపేస్తామో అట్లా దుష్ట ఆలోచనలు ఏమన్నా వస్తే వాటిని దులిపేసుకోవాలి.
వాటిని నువ్వు తక్షణమే వదిలించుకోవాలి అని తెలియజేస్తూ సర్వత్రా ఈశ్వర దృష్టి, అంతా ఈ ప్రపంచము ఈశావాస్యమిదం. ఈశావాస్యోపనిషత్తు అనే పేరు కూడా దీనివల్లే వచ్చింది కదా. భోగి అనాసక్తత, భోగాలలో అనాసక్తత. భోగాలు ఎన్ని తుచ్చమైనటువంటివి కాబట్టి ఈ భోగాలు శాశ్వతమైనటువంటివి కాదు అనే భావం. ధనే నిర్లోభత అంటే లోభం లేకుండా, ధనములో లోభత్వం, తాను తినడు ఇతరులకు పెట్టడు. ఆ విధంగా లోభి ఏ విధంగా చనిపోయిన తర్వాత ఒక ఇంటి ఆ ధనాన్ని కాపలా కాస్తూ రకరకాల జన్మలెత్తి, కుక్క ఇంకొక జన్మలెత్తి వాటి కొట్టేస్తే ఆఖరి అవి చనిపోయి పాము జన్మ వస్తే ఆ పామును ఇంట్లో ఉన్నటువంటి తన కొడుకులని ఎవరు అనుకుంటారో వాళ్ళ చేత చంపబడతాడు. ఈ పాము రూపంలో ఉన్నటువంటి తండ్రి చూస్తారా, ఇది ఎందువల్ల వచ్చింది? లోభత్వం చేత వచ్చినది. ధర్మే కర్తవ్యత బుద్ధి, ధర్మో రక్షతి రక్షిత అంటారు కదా. ఒక ధర్మ కర్తవ్య పరాయణను నెరవేర్చడము, ధర్మ కార్యములంతా కూడా అటువంటి వాటి యందు సద్బుద్ధి కలిగి ఉండడము, వాటిని ధర్మం చేయాలి. సత్యం వద ధర్మంచర, ధర్మాన్ని ఆచరించుము. ఇప్పుడు సత్యం వధ అయిపోయింది అంటే వధ అంటే వధించినారు, చంపబడింది. ధర్మం చెరసాలలో ఉంది, అలా ఉండకూడదు. కాబట్టి ఉపనిషత్తులు చెప్పినాయి, సత్యం వద ధర్మంచర సత్యాన్న ప్రమదితవ్యం ధర్మాన్న ప్రమదితవ్యం. ఈ సత్య ధర్మాల నుంచి ప్రమాదం పొందకు, ఆ సత్య ధర్మాలను పాటించాలి అని మనకు శృతి వేదమాత చెప్తున్నది. కాబట్టి ఆ విధంగా మనము ఉండాలన్నమాట. ఆత్మజ్ఞాని లక్షణాలంతా ఈ విధంగా చెప్తూ ఆత్మ జ్ఞానము సంపాదించుకున్న తర్వాత ఈ ప్రపంచములో అంతా కూడా ఈశ్వరమయంగా, ఈశ్వరుడు ప్రహ్లాదుడు ఎలా చెప్పినాడో, ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండెందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే అని ఆయన చెప్పారు కదా. సర్వం అంతా రామమయం, అంతా చక్రమయం అనే భావనలో ఉంటాడు. ఈ ద్వైత భావన ఈ మంత్రములకు శంకర భాష్యం వీళ్ళంతా అద్వైతం ప్రకారము తెక్తేన భుంజీత అంటే నువ్వు త్యాగం చేసి నిన్ను నువ్వు రక్షించుకో అని చెప్తే, ద్వైత మతస్థులు ద్వైత సిద్ధాంత పరంగా ఆచరణ చేసేవాళ్ళు తెక్తేన విడిచిపెట్టి భుంజీత భుజించుము అంటే ప్రసాదాన్ని దేవునికి కొంత నువ్వు నైవేద్యం పెట్టి భుజించమని చెప్పారు. అంటే ఏమిటి ఈ తేడా అంటే, కానీ ఉపాసన మంచిదే, ప్రసాదం కానీ ఈ ద్వైతం నుండి కూడా అద్వైతానికి రావాలి. ద్వితీయాద్వై భయం భవతి అన్నారు. అంటే రెండో వస్తువు అనేది ఆత్మజ్ఞానికి అంటే సర్వం బ్రహ్మ అంతా ఉన్నప్పుడు ఏమైపోద్ది ఒకరే అన్నమాట. కానీ అక్కడ ఏమిటి, జీవుడు వేరు, జగత్తు వేరు, దేవుడు వేరు. అంతా దేవుడే అయినప్పుడు జగత్తు ఎక్కడుంది, జీవుడు ఎక్కడున్నాడు? అంతా అనే శబ్దానికి అక్కడ పొంతన కుదరలేదు. కాబట్టి ప్రాథమిక దశలో అవి ఉపయోగమై ఉన్నప్పటికీ దానిని క్రమేణా ఒక సోపానం నుంచి ఇంకొక సోపానానికి రావాలి. ఒక మెట్టు ఎక్కుతూ ఈ జ్ఞాన స్థితిలోకి చేరాలి. మనములో మరి చాలా మంది పండితులంతా కూడా ఈ ఈశావాస్యోపనిషత్తుకు వ్యాఖ్యానించారు. ఎప్పుడైతే అవిజ్ఞాతే జన్మ నష్ట, విజ్ఞాతే జన్మ సార్థక అంటే ఈ జన్మ ఎప్పుడు సార్థకమవుతుందంటే నువ్వు ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదిస్తావో అప్పుడు జన్మ
సార్థకమవుతుంది. అందుకనే ఏ ఇక్కడ మనకు అంత ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్. ఈ ఈశావాస్యమిదం సర్వం జగత్, ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయము అనే జ్ఞానాన్ని సంపాదించినప్పుడే, లేకపోతే అవిజ్ఞాతే జన్మ నష్ట, ఈ మళ్ళా పునరపి జననం పునరపి మరణం, అట్టే ఈ జనన మరణ సంసార చక్రం నుంచి తిరుగుతా ఉండాలి అని చెప్పాడు కదా. యంత్రారూఢాని మాయయా, నేను హృదయసేర్జన తిష్టది అనేది కూడా మనము ఈ మంత్రంలో తెలుసుకున్నాం కదా. ఆయన తిప్పుతా ఉంటాడు, ఆ భగవంతుని యొక్క మాయ వల్ల అక్కడ పడి ఆ చక్రంలో బంధించబడి చుట్టూ గిరగిరా గిరగిరా తిరుగుతా ఉండాలా. ఎప్పుడైతే ఈ జ్ఞానాన్ని తెలుసుకున్నాడో, ఈ జ్ఞానాన్ని సద్గురువుల ద్వారా, గురూపదిష్ట జ్ఞానం ద్వారా తెలుసుకొని విచారణ చేసి అనుభవపూర్వకంగా ఇది జగత్తు కనిపిస్తూ ఉన్నదే, ఈ జగత్తు ఈశ్వరుడు ఎట్లా అని ఈ ఘటకము కనకము, ఈ ఘటము అంటే ఈ కొండలు ఉత్పత్తి కాక ముందు, ఉత్పత్తి అయి పగిలిపోయిన తర్వాత ఈ అన్ని నామరూపాలు రకరకాలైన కుండలు, మూకుడు, బాణ, ఇట్లా రకరకాలైనటువంటి కుండలు. ఎందుకంటే పూర్వకాలంలో అన్ని మనం కుండలే ఉపయోగిస్తున్నాం కాబట్టి, అట్టే ఆ కనకం ఉంది కాబట్టి ఈ ఉదాహరణ చెప్పారు. అంటే ఘటము ఉత్పత్తి అంటే దానిని తయారు చేయకముందు ఏమిగా ఉన్నది, అది మట్టే. తయారు చేసిన పాట కూడా దాంట్లో ఏముంది మనం చూస్తే మన కంటికి అది ఆకారంలో ఏదో ఒక దొత్తో లేకపోతే కుండో ఇంకొకటి ఘటం కనిపిస్తున్నది, కానీ అందులో ఉన్నది మట్టి. యథార్థమైనటువంటి వస్తువు ఏమిటి? పృథివీ తత్వం, అంటే మట్టి మాత్రమే ఉన్నది. అది పగిలిపోయింది అనుకో, మళ్ళా దేంట్లోకి చేరుతుంది, మట్టిలోనికే చేరుతుంది. కాబట్టి కారణం ఏమిటంటే, కారణము మట్టి. ఈ ఈ ఈ కార్యం ఏమిటి అంటే జరిగినది. కార్యం అంటే ఏ రూపంలో వచ్చినది దాన్ని కార్యం అంటాము. అట్లనే అప్పుడు ఈ ఘటాదులన్నీ మూకుడు, తరువాత బాణ, కుండ, ఇటువంటివన్నీ కూడా ఇవి నామరూపాలతో భిన్న భిన్నంగా ఉన్నా కానీ ఆ మట్టి, ఆ మృత్తిక సత్యమని ఏ విధంగా తెలుసుకున్నామో అట్లే ఆభరణాలు రకరకాలుగా ఉన్నప్పటికీ కూడా కనకము ఒకటే సత్యమని తెలుసుకున్నామో, ఆ విధానంగా ఆ రీతిగా ఈ యావత్ ప్రపంచము నామరూప భేదము ఉన్నప్పటికీ కూడా బ్రహ్మ కారణం ఎవరు? సృష్టి. ఉపాదాన కారణము, నిమిత్త కారణము, రెండు కారణాలు కూడా భగవంతుడే, ఈశ్వరుడే అని మనం తెలుసుకున్నాం ముందు. అంటే ఈ జగత్ సృష్టికి కారణము ఎవడు అంటే ఈశ్వరుడు కారణము, ఉపాదాన కారణము తానే, నిమిత్త కారణము తానే. కానీ ఘటము కనకములో ఉపాదాన కారణమేమో మట్టి, కనకము. నిమిత్త కారణము దాన్ని ఎవరైతే తయారు చేస్తున్నాడో మట్టి కుమ్మరివాడు, లేదా కంసాలి బంగారు నగలు చేసే ఆయన కంస. అట్లా ఈ సృష్టికంతా కూడా, ఈ జగత్తుకంతా కూడా ఆ ఈశ్వరుడే ఉపాదాన కారణము, నిమిత్త కారణము. కాబట్టి సర్వమంతా కూడా, ఈ జగత్తంతా కూడా ఈశ్వరమయం చేసి ఈశ్వరునితో కప్పివేసి తాదాత్మ్యమును ముందు అటువంటి జ్ఞానమును పొందించినటువంటి వారు జనన మరణ చక్రములో పడి గిరగిర విముక్తులైతారు. ఆ విధంగా మనమంతా భావిస్తూ విచారణ చేసి మీరు కూడా ఇటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని పొందినప్పుడే జన్మ సాధిస్తుందని తెలియజేసుకుంటూ, ఓం తత్సత్వం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. హరి ఓం తత్సత్వం. ఉపనిషద్ విజ్ఞానం గురించి ధారావాహిక ప్రసంగం చేసిన
శ్రీ లోకనాథం గారికి ధన్యవాదాలు. ధన్యవాదములు. నమస్కారం సార్.